రేవంత్ రెడ్డి గారికి మాటలు ఎక్కువ, పని చేత కాదు కానీ మాటలు మాత్రం ఎక్కువ. రేవంత్ రెడ్డి గారికి చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ అన్నట్లు. ప్రతిరోజు టైమ్ అండ్ అగైన్ ఈ ప్రూవ్స్ దట్ ఈజ్ ఇన్కాంపిటెంట్, ఈజ్ ఇన్ఎఫిషియంట్, ఈజ్ ఇన్కాపబుల్, బట్ ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఫాల్స్ ఎలిగేషన్స్. నోటికి ఏదొస్తే అది మాట్లాడటము, మంది మీద బట్టగాల్చి మీదేయటం, తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవటం, తన కుంభకోణాలను కప్పిపుచ్చుకోవటం, అవినీతిని కప్పిపుచ్చుకోవడం అన్నట్టుగా ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీదేయాలా, కేటీఆర్ గారిని తూలనాడాలా, తన పరిపాలన చేతగానితనాన్ని అసమర్థతను కప్పిపుచ్చుకోవాలా అన్నట్టుగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా రేవంత్ రెడ్డి గారు నిత్యం కేసీఆర్ గారు కేటీఆర్ గారు జపం చేస్తూ తన పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు అర్థం కాదు అని చెప్పని అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఆయన ఇవాళ పత్రికా సమావేశం పెట్టి జంట నగరాల ప్రజలకు క్యూర్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పని మాట్లాడిండు. అసలు ఈ క్యూర్ ప్యూర్ రేర్ పైన సమగ్రమైనటువంటి ఒక ఆర్థిక సామాజిక అవగాహన రేవంత్ రెడ్డికి లేదు. క్యూర్ ప్యూర్ రేర్ అన్నటువంటి అంశాల పైన ఆయనకు లేదు, ఆయన పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు లేదు, కేబినెట్ మంత్రులకు లేదు. కనీసం దానిపైన ఒక హేతుబద్ధమైనటువంటి ఒక ఆర్థిక పరమైన చర్చ ఎవరితో కూడా చేసినట్టుగా దాఖలాలు లేవు. కేవలం ఎవరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఒక పేర్లు ఇచ్చి క్యూర్ ప్యూర్ రేర్ అంటే అది పట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దానిపైన ఇంకా లోతుగా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు చర్చ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. అవసరమైతే ఫిక్కీ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఇంకా అనేక ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ వాళ్ళతో చర్చ చేద్దాము. దమ్ముంటే రా రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేకును కోసినట్టు తెలంగాణను కోసిపడేసి ఒకళ్ళు క్యూరు వాళ్ళు ప్యూరు రేర్ అని చెప్పని ఒక చిల్లర పరిపాలనను, తన అనుభవ రాహిత్యాన్ని, ఒక విజన్ లేనటువంటి తనాన్ని బయట పెట్టుకుంటూ తెలంగాణను ఆగం చేస్తూ ఉన్నాడు.